గబ్బు ముఖంలో చెప్పు ఏంది గబ్బు ముందు పొద్దు పొద్దుగాలని తిడుతుంది. రాత్రి జరని బఠానీలు ఎక్కువ బుక్కినా నీ బుక్కుడు కగ్గిదలుగా అంతగానో బుక్కుడు ఎందుకు ఇప్పుడు ఈ గబ్బులు ఎప్పుడు ఎందుకు ఏందే ఇప్పుడు కొలుపు నేను పిత్తినందుకా గట్ల పోయి సాటింపు చేసినప్పుడు అందరికి నా మూడు లేవంగానే పిత్తిండని మీ చట్టమేటునా మనసులో ఇచ్చే చూసుకుంటారు. నువ్వు చేసే పనులు చక్కగా ఉన్నాయని నిన్ను మెచ్చుకుంటా ఇక ఎవరన్నా నిట్టినవరి ఆపుకోలేక ఈ అవతల పోయింది అనుకో ఆ వాసన సావాలి మరి. అబ్బా నీ ఒరుడు పాడగాను కడుపు అంతా అదిలే ఇంకా కడుపులు ఎక్కువ గడగడ వాటే. అబ్బా ఎవరన్నా ఏమన్నా అనుకోని ఈడున్న బాత్రూంలో పోతా గట్టిపోతాడు. ఓ ఆవుల ముక్కుపోడా గాలి బాత్రూంలో పోతావు ఈడికాయలు మంచాలు కాదు తిట్టి పడేస్తాడు. నీ అవ్వ వాళ్ళ తిట్టుడేమో కానీ నీ తిట్టు ఎక్కువైంది కానీ సప్పుడు ఎక్కువ పని చేస్తా ఈ ఆకిట్లో కూర్చుంటా ఎత్తిపోస్తావా మరి. నీ తలపండు వల్గా ఏం మాట్లాడతాను బుడ బొల్లివా ఇక్కడ కూర్చుంటే ఎత్తిపోయానికి. అబ్బా ఇయ్యాలేందే నా ఇంటి వాడు నీ ఎవరు నువ్వు ఇట్టిన మరి ఆపుకోలేక నుంగిలు ఏరుకున్నాను అనుకో నువ్వు పిండలేక సావాలే. ఎవరున్నా బాత్రూంలా ఏమే నువ్వేనా లోపల మరి సప్పుడు ఏమైంది నా పిల్లం కాడ నుంచి వస్తుంది బాత్రూమ్ ఉన్నది ఎవరులా బాత్రూమ్లా సపడే అరే స్వామి ఏంద్రా అనుకున్నారా నువ్వేనని ఇసుంటి పని నీకే వస్తారా సిగ్గు లేదురా మా బాత్రూంలో రానికి. నీ బాత్రూంలో కూర్చొని సిగ్గెందుకురా ఇది వస్తాయి బాయ్ గంట సేపు అవుతుంది మంది బాత్రూంలకు డబ్బుడు రావాలన్న సోయని ఉండదు. మా అబ్బు ముఖం వేసుకొని నిద్రనే వేయండు. మా బాత్రూంలోకి వచ్చి నా మీనే జోకులు వేస్తున్నారా ఎల్లురా బయటికేనా ఎల్లురా 4 సొట్లు వడిగా తెలుస్తుంది. ఎల్లురా ఎల్లురా ఎన్నిసార్లు చెప్పారా సిగ్గు శరం లేదరా బాత్రూమ్ కట్టుకుంటేదిరా. అరే స్వామి అందరు ఆడలు చూస్తారు ఇజ్జత్ దియకు ఆడల ముంగట. నీకు ఇంక ఇజ్జత్ కొట్టున్నారా చూడరా చూడరు రోజు మా బాత్రూంలో పోతున్నాడు వీడు తిట్టకపోతే ఏం చేయాలి చూడరు వీడిని. బాగా నేను చెప్తున్నా మనిషి అయి పుట్టినందుకు రోషం పౌరుషం ఉండాలిరా. ఇలా మా బాత్రూంలో పోయాం రేపు వాళ్ళ బాత్రూంలో పోవాలని గ్యారంటీ ఉందిరా. మనిషివి ఏం మనిషివిరా నువ్వు. రే ఇది నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి మళ్ళీ ఇట్లా బాత్రూంలో పోయావు అనుకో నిన్ను మనిషికి నీకు పిలిచి ఇచ్చేది ఇస్తా. ఏం మనసు ఉండరా ఎందుకు జన్మించితి కలియుగమునా. మంది బాత్రూంలో పోవద్దని ముందే చెప్పిన వినవు కదా మంచిగా అయింది. సప్పుడేక మనమే ఓ బాత్రూమ్ కట్టుకుందామయ్యా చెప్తీను. పైసలు అయ్యిస్తాడే అందరి ముంగట నా ఇజ్జత తీస్తావరా.
పాలసీ బాగుంటుందిరా. ఏముందిరా 8 సంవత్సరాలు కడితే 11వ సంవత్సరం నుంచి మనకు లైఫ్ టైం ఆదాయమేనా? అదే దాని గురించేరా. అరే ఉంటా మళ్ళీ పని చేసి అరే ఎప్పుడు రైడ్ అవతలి పోయింది నువ్వే రాయే. అబ్బా నువ్వుగా తీ అయితే. చి చెత్త నా కొడుకులు ఎవర్రా గీడవతలు పోయారు? మీకు బాత్రూములు ఎవరా? సిగ్గు లేదురా, శరం లేదురా? ఎవర్రా గీనారా అవతలిపోతే? ఏమరా నేను సీరియస్గా తీరుతుంటే ఏమన్నా అవుతున్నావు? ఇది నీ పనేనారా? ఇది నీ పనే అని నాకు తెలుసురా. చెప్తా నీ సంగతి. ఎవరిని చూసుకుంటూ తిడుతున్నావురా? నీ పెళ్ళ మొగని చూసుకుంటూ తిడుతున్నారా? ఓహో నన్ను అయితే కాదుగా. ఓ ఎడ్డి మొగపోడా, నీ పెళ్ళ మొగడు ఎవడు? నువ్వే కదా. అవును కదనే. ఓ బార్గావు, నువ్వు అప్పటి నుంచి తిట్టావు నన్నే కదరా? నేను తిట్టుడు కాదురా, నరికి పోగులు పెట్టాలి. బాత్రూంలో ఓకరా అన్నందుకు ఇంటి ముంగట ఎరిగిపోతావురా? ఎవడెరిగిండ్రా? అవు రాత్రి అవతలి కత్తుందని ఇట్లా పోయి అట్లా వచ్చినావు. నిజం చెప్పు, నువ్వే కదా? నీ అవ నేనే కానీ సపరేకే. ఏంది నువ్వా? ఇసుకేయ ఒర్రకే. అరే స్వామి నేను కాదు, నన్ను అనవసరంగా తిట్టకరా రే. రోడ్డు మీద కుక్కను కొట్టినా నీ మీద కాండ్రిని చూసినా తప్పలేరా? సిగ్గులేదు, గింత అద్మానం దిగా చేస్తావు. మరి ఏంటే మరి నిన్నవాడు అందరి ముంగడ తిడతాడు నన్ను. అమ్మా నాయన ఏంది ఈ లొల్లి? పొద్దుగా నిద్ర కూడా పోనీయరా? నిద్ర అంతా ఎడగొట్టిరు. అవురా మొలిగా, ఇంకా మబ్బు వాళ్ళు రారా? 10 అవుతుంది, ఇంకా పొద్దుగాలనే రారా? అవన్నీతో నొరి వేస్ట్. చీనాతో నొరి వేస్టా? ఏందే వీడు, ఈయనకి ఎట్లా కానొస్తున్నాను నేను? ఇట్లా గిట్టినా ఎట్లా కానొస్తుండే మీకు? బుర్ర పట్టుకొని వచ్చి పత్తగారు కూడా వేస్తారు. మనసులో అయినప్పుడు బుద్ధిగానే ఉండాలి. ఎవరు తిడుతున్నావా నువ్వు? మళ్ళీ ఎవరిని అంటావు? చేసే పనులు చేసుకుంటానే. నేనేం చేసినా అవ్వా నన్ను తిడుతున్నావు? బుర్రలు పట్టుకొని వచ్చినాక తిట్టకపోతే ఏం చేస్తారు? బుర్రలు పట్టుకొని వస్తే తిడతారా? నేనేం తప్పు చేసినా? మళ్ళీ ఏం తప్పు చేసినా అంటావేమవా? వద్దంటే ఆ చేనులకు వస్తారు, గలీజ్గా చేస్తారు. కూలోళ్ళు రమ్మంటే ఎవరు వస్తలేరు పత్తేరుతందుకు, గలీజ్గా చేస్తారు. నేనేం తప్పు చేసినా అంటావు? ఇంకా ఓ అవ్వా నీ చేనులు ఎవరు పోయినరు? పోదందుకు కంచెల్లేవ్వా? పోయిన వాళ్ళు నీ చేనే దొరికిందా నాకు? చూడది చేయండి మాట్లాడతావు. పోయిన వాళ్ళు అన్న శాతం కాదు కానీ నన్ను అంటాంది చేనులో పోయింది, అది పోయింది, ఇది పోయింది అని. నా చేను అవతలి పోతావు, నన్నే తిడతావా? నువ్వు మంచుకున్నావా? నువ్వు ఉండకొడుకు బాత్రూమ్ కట్టి రాటే వింటనే లేడు. అడ్డం అయినతో మాట్లాడవుతుంది. ఏది నాకు ఈ గోస? ఈ నాలుముచ్చు ముఖంలో చెప్పు ఒర్రాడు చదవడాయే బల్ల ఎట్లా ఉంటాడు? బాత్రూమ్ కట్టిరా ముండ కొడుక అంటే చెప్తే ఇంటనే లేడాయే. రోడ్ మీద తారు రబ్బేసి గీకినాడు. ఏందని లొల్లి? ఏంది తారు డబ్బా ఎక్కుందా లొల్లి? నీకు ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా బాత్రూమ్ కట్టియమని. కట్టితావా కట్టియవా? మందితోటి మాటలు ఓడైతుంది. అవురా నారిగా, ఓ బాత్రూమ్ కట్టించుకుంటే ఏం రోగంరా? పైసలు లేవురా? పైసలు లేవు ఎప్పుడు ఇదే పాటగా. పైసలు లేకపోతే నన్ను అప్పు తెచ్చినా కట్టుకోవాలి. అమ్మో అప్ప, ఒక్కసారి అప్పు చేసినామంటే పెద్ద బండరాయి నెత్తి మీద పెట్టుకొని తిరిగినట్టు ఉంటుంది. అవసరమా మనకు? ఒట్టి పిరుకోని నువ్వు అప్పటి భయపడతావు. అరే ఆ అప్పేదో నేనే ఇస్తా, ఆ బాత్రూమ్ అయితే కట్టుకోరి. ఆ ఉన్నప్పుడే పైసలు ఇరి, నేనేమి ఇబ్బంది పెట్టా. ఇప్పుడు గిట్నే అంటావురా? తర్వాత ఇంటి ముంగడికి వచ్చి మనసులో ఇజ్జత్ ఉంచుకుంటావు నువ్వు. ఇస్తా అన్నప్పుడు తీసుకుంటే ఏమైతుంది నీకు? ఇగో నాకు బీపీ లేపకు, సప్పుడేక ఇంట్లో మొక్కన వీకు, నాకు మెంటల్ ఖరాబ్ చేయకు. నీకు బుర్ర ఉంటే కదా మెంటల్ ఖరాబ్ కానీ. నువ్వేం మనిషిరా నీ
హాయ్, ఏం పేరు? భ్రమరాంబ. వావ్, బ్యూటిఫుల్ నేమ్. థ్యాంక్ యూ. మీది ఎక్కడా? మా ఊరు ఎందుకు వచ్చినావు? మాది హైదరాబాదు. మాకు విలేజ్ అంటే మస్తు ఇష్టం, అందుకే మీ విలేజ్కి వచ్చినాం. బాగుంది మీ విలేజ్. ఇంకెవరు ఉన్నారు నీతోనే? మా అమ్మ కొంచెము హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో ఉంది. ఓ అవునా, నీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నాకు చెప్పు, ఎలాంటి హెల్ప్ అయినా చేస్తా. ఈ ఇల్లు రెండుకు తీసుకురా. ఎంత రెంటు? 2000. 2000 తీసుకుంటున్నారు రెంటు. మనోళ్ళే, నేను చెప్తా తక్కువ తీసుకుంటాడు. నేను పోయేస్తా. ఒక్క నిమిషం. పిలిచినావా? ఏందో చెప్పు. ఏం లేదు, మా అమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పినా కదా, ఆ, హాస్పిటల్ ఖర్చుకి పైసలు కావాలి. గింతే కదా, ఎన్ని పైసలు కావాలి? ఓ 2 లక్షలన్నా కావాలి. 2 లక్షలా? అంటే ఓ 6 నెలల ఇంట్రెస్ట్తో సహా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా. ఈ ఒక్క హెల్ప్ చేయండి ప్లీజ్. నాకు తెలిసినోడు ఉన్నాడు, వాని దగ్గర ఇప్పిస్తా. మరి రేపు దొరుకుని వస్తా. ఈరోజు కుదరదా? కుదురుతుంది, ఎందుకని కుదరది? సరే, వాడు ఉండేమో చూసి తోలుకొస్తా. అరే ఈడో సంతకం పెట్టరా. ఏంద్రా, ఈ పిల్ల పైసలు కట్టకపోతే నేను కట్టాలని రాసినావు, సంతకం కూడా నన్ను పెట్టమంటున్నావు. ఈ మేవలో నాకు తెలియదు. పైసలు తీసుకొని నా పోతే ఎవరిని అడగాలి? మధ్యలో నేను ఇప్పిస్తున్నావా, నువ్వు సంతకం పెట్టు. అట్లా నేనెందుకు పోతానండి? ఒక్క నెలల మీ పైసలు మీకు తిరిగిస్తా. నువ్వు ఇస్తావు కరెక్టే, ఒకవేళ ఇవ్వకపోతే వీడు మా ఊరోడే కాబట్టి వీడిని సంతకం పెట్టమను. వీడి సంతకం పెడితేనే నీకు పైసలు ఇస్తా. నేను సంతకం పెట్టుడేంద్రా, నేను పెట్టా. నారాయణ గారు ప్లీజ్, నన్ను ఎందుకు నమ్మట్లేదు? సంతకం పెట్టండి, నేను ఇచ్చేస్తా ఆ డబ్బులన్నీ ప్లీజ్. ఏడబెట్టాలి సంతకము, ఏడబెట్టాలి సంతకము. ఇక్కడ खत्म। థ్యాంక్ యూ సో మచ్. తీసుకోండి. ఓకేనా? ఓకే. ఇంట్రెస్ట్ మాత్రం నెల నెలకి ఇవ్వాలి. అరే ఈ పిల్లకి ఇట్లా ఇవ్వలేదనుకో మీ ఇంటికి వచ్చి వసూలు చేసుకుంటా. మీరేం వర్రీ కాకండి, మంత్లీ మంత్లీ ఇంట్రెస్ట్ నేను పే చేస్తా. రామా, ఏంద్రా షాయ్ తీసుకురా. షాయ్ ఎక్కడిదిరా? షాయ్ పాలే దిక్కులేవు, పైసలు ఇత్తలేమన్నాడు, పాలే పోతలేడు. ఈ అమ్మ పైసలు ఎందుకు కనిసలేరే? నాకు చాయ్ కావాలి, పాలు తీసుకురాపో. అరే పైసలు ఏంది? పాలు ఎక్కడికి పోతారా? నేను ఎక్కడికి తేవాలా పైసలు? సపడాక మనమే ఓ బర్రెని కొనుక్కుంటే ఇంట్లోకి పాలైతే ఈ ఖర్చులకు పైసలు వస్తాయి. నేను ఎట్లాగో కాలేజీ వదలను కానీ ఆ బర్రెనన్న కొనురి బాగా వస్తా. సరేతి ఇంకా బర్రెనన్నా కొనాలా మరి. ఏందే గడబిడ, బయట పంచాయతీ పెట్టుకుంటారు. ఏంది పంచాయతీ పంచాయతీ అంటున్నావు? అక్కడ చాయ్ కావాలట, పాలు లేవు, వాడు పాల పైసలు కట్టలే, పాలు పోయాలడు. ఓ బర్రెనైనా కొనమంటా. నేను కొనడు కాదు, ఆ పెద్ద మనిషిని కొనమాను. బాత్రూమ్ కట్టియమంటే అట్లా కట్టిస్తలేవు, అని చదివిమంటే చదివిస్తలేవు. ఓ బర్రెనన్నా కొను, ఇంట్లో పాలు వస్తాయి, అక్కడ ఖర్చులకు పైసలు అన్నీ వస్తాయి. ఇంకేమైనా ఉంటే అడిగే. బర్రెకి ఏమైనా తక్కువ కావాలి పైసలు, 1,00,000 రూపాయలు కావాలి. ఏంది ఏది మాట్లాడినా లేదు కాదు అని అడ్డదిడ్డగా మాట్లాడతావు. ఈ బర్రెకన్నా అప్పు చేసుకోను. నీకు ఎట్లా అనిపిస్తుంది? ఊరికే అప్పు చేస్తున్నావు. ఏమైంది? మీరు మీకు అంతలా అప్పు కొడతారా? చేస్తున్నా, ఇంట్లో ఉండలేదే, నేను చెయ్యి అప్పు. ఎందుకు చెయ్యవు? నువ్వు మర్యాద చెప్తున్నావు. నువ్వు ఎందుకు చేస్తాను అప్పు? ఎవరు కట్టాలి మళ్ళా? నువ్వే కట్టాలి మరి, ఎవరు ఎందుకు చేస్తారు? కడతా నేను?
నేను ఒక్కరిని చేస్తా మీరు సపడే కొనండి చదివియ్యావు అది కట్టియావు ఇది కట్టియావు నేను చేయ అప్పు చేయలేదు చదివియా ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. కొట్టకపోతే ఏంది మరి ఏంటి ఎందుకు కొడతావు? ఎందుకు కొట్టరు ఎందుకు చేయాలి పైసలు మరి నువ్వు తీసుకురారి అప్పు లేదు గిప్పు లేదు ఇంకొకసారి అప్పు ముచ్చట తీసినావు అనుకో ఈ బలగాలే ఏమనుకుంటున్నావు అమ్మా ఇది కాలేజ్ ఫీజు కట్టనంట రేపు లాస్ట్ డేట్. కాలేజ్ ఫీజా ఎంతరా? హాస్టల్ ఫీజు కాలేజ్ ఫీజు కలిసి ఒక 1,00,000 రూపాయల దాకా అయితే. 1,00,000? మీ అయ్యాక 10-20 వేలు పెట్టి ఎరమోదందుకు బాత్రూమే కట్టిత్తరేడు. నీకు కాలేజ్ ఫీజు హాస్టల్ ఫీజు ఎడికెళ్ళి కడతారా 1,00,000 రూపాయలు అంటే? ఈ అమ్మ నా పడికి నేను డిగ్రీ చేసుకున్నాగా బీటెక్ అని చెట్టుకు తోలిచ్చారు. ఇప్పుడు గిట్లాంటి ఎట్లనే అగో గిది మంచిగానే ఉంది. నువ్వు నా మీద నోరు లేపుతావేమ్రా? మీ అయ్యేస్తాడు. మీ వచ్చినాక అడుగు. అంటే నీకేం పట్టింపు లేదా? నువ్వు ఇయ్యవా? నువ్వు ఇచ్చేకాడికి నేను అయ్యని మాట్లాడుకుంటా. అంటే నా దగ్గర ఇన్ని ఉంటే మీ అయ్య దగ్గర ఇన్ని ఉంటాయి ఆరా పైసలు? ఏం లేవు నా దగ్గర. పో మీ అయ్య నడకపో. ఇగో అమ్మ నువ్వు ఏమని నాకు అర్థమైంది. నా ఆయన నాకు అడుగు. నాకు అడగనంటే అనిపిస్తుంది. సరే మీ అయ్య లేడు. మీ అయ్య వచ్చినాక అడిగిస్తా. అవి వస్తుండు అడుగు. ఓ మనిషి ఇటు రావు పారి. ఏందే వీనికి 1,00,000 రూపాయలు కావాలన్నట. ఏంది 1,00,000 రూపాయలా? ఏదో చాక్లెట్ అడిగినట్టు అడిగినవేంది? 1,00,000 రూపాయలే అవి. అయినా నీకు 1,00,000 రూపాయలు ఎందుకురా? అమ్మా చెప్పే. ఇగో కాలేజీ ఫీజు హాస్టల్ ఫీజు మొత్తం కలిపి 1,00,000 రూపాయలు అవుతాయట. ఏంది నీ చదువుకు 1,00,000 రూపాయలా? గంత చదువులు మనకేమొద్దు కానీ సపరేట్గా గవర్నమెంట్లో చదువు. నేను మంచిగా గీనే గవర్నమెంట్ కాలేజ్ చదువుతా అని ఫిక్స్ అయినా. వద్దురా ఆయన చదివితే చెడిపోతావురా హైదరాబాద్ పోరా అన్నావు. పోయినా 1,00,000 రూపాయలు అయితే ఇవి. అయితే ఇప్పుడు వద్దంటున్నా ఈయనే చదువు. గట్లన పడుతుంది ఒక్కదాని ఒక పోరడు. ఈయన్ని కూడా మంచిగా చదివించుకోకపోతే ఎట్లా? వీడు చదివి మనల్ని ఉద్ధరిస్తాడు. ఇక పైసలు నేను చదువుకోమాను లేకపోతే ఏమొద్దు. ఏం మనసులున్నారా మీరు? ఆ కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ వేరే కాలేజీలో పోరాదు. ఇంకా బాత్రూమ్కి అప్పు చేయమంటే ఏతలేవు కానీ ఈ పూరం చదువు కన్నా అప్పు చేసి చదివిద్దాం. నేనన్నా కట్టుకుంటా మెల్లగా. ఈ అక్క ఒక్కడి దర్శన్ అప్పు చేసుడు నా ఇంట వంట లేదే. అప్పు అప్పు అగో గట్ల మాట్లాడుతావేంది? మరి నీ చదువు ఆగం కానీ అయ్యగా ఆగంగానంటే మరి నేనేం చేయాలి? చదువుకుంటాను కెరక. ఇగో గివ్వని కాదే నాకు పైసలు ఇవ్వరి నేను మంచిగా చదువుకుంటా. అబ్బో చిన్న చదువు కాదు కానీ ఇది సపరేట్గా ఊకొని అమ్మతో పత్తారో. ఛీ నువ్వు అసలు మనిషివేనా? ఉన్న ఒక్క పోరని చదివిపోతే నువ్వు ఎందుకుగా? మరి ఏం చేయాలి? సవాల్నా? 1,00,000 రూపాయలంటే మాటలా? అట్లాంటి ఎట్లా అన్నట్టు? వేరే దారి లేదు. అప్పు అయ్యానన్నా. ఇగో నీకు ఎన్ని మాటలు చెప్పానే నేను అప్పు చేయనని. నేను తీసుకురాను అప్పు. ఎందుకు తీసుకురావు? నువ్వు ఆడ ఈడ తిరుగుడు ఏమద్దు. మొన్న పక్కింటి ఆయన ఇస్తాన్నాడు కదా, పోయి అడుగుపో. పక్కింటోని పాసన కొడదు. నేను పక్కింటోని దగ్గర ఎదురింటోని దగ్గర నేను అప్పే చేయ అసలు. గట్లంటే ఎట్లా? ఇటు చదువుకోకపోతే భవిష్యత్తు ఏం కావాలి? అరే మనం ఎట్లా చదువుకోలేదు వీణైనా చదివిద్దా? ఏం చేయమంటావు? అడక తినమంటావా? మనిషివే అవ్వని ఇంకోసారి చదువుకి అన్నావు అనుకో నేను చదువు పీక చెప్తున్నా. అప్పు తిమ్మంటే చచ్చిపోతాడు. చచ్చిపోడు కాదు మీకు ఏడు ఏర్పడుతుంది. 1,00,000 రూపాయలు పుణ్యానికి వస్తాయే. నేను కాకముందుకే వాడు వచ్చి ఇంటి ముంగడ కూర్చున్నాడు కట్టమని. ఎవడు కడతాడే? మీరు కట్టేదందా? అంతా నాకే మళ్ళా. పోల్రా పిల్ల. అమ్మా నీకు ఇంకా తెలియదు కానీ ఈమె ఊరు ఎదుర్కొంటే ఎవరన్నా ఒకరిని బకరగానే వేసి పైసలు తీసుకొని మోసం చేసిపోతుందంటనే. అవునారా? మరి నీకెట్లా తెలుసురా? అమ్మ చూడే వాట్సాప్లలో పెట్టిరు. సూతి చిన్న పొర లెక్కనే ఉన్నది గింత ఘోరం చేస్తుందారా? అవును కదనే. అమ్మా నీకు ఇంకా అసలు ట్విస్ట్ చెప్పలేదే. ఇంక మొన్నటి దాకా మన ఊళ్ళోనే ఉంది. మన ఊళ్ళోనే ఉందా? మరి అయితే మన ఊళ్ళో ఎవరి బకరగానే చేసిందిరా? ఎంత మోసం చేస్తావా? నీ మీద మోసతో నా స్వామి గారి దగ్గర 2 లక్షలు ఇప్పించలే.
ఊరిలో కలిసి నా ఇచ్చిన నన్ను ఎంత మోసం నాయగా ఎన్నోరా ఆ పిల్లడ దింకపోయింది పైసలు ఎవరు ఇవ్వరా నాకు ఇప్పుడు బయటికి వెళ్ళరా ఏంది పిల్ల అంటున్నావు పైసలు అంటున్నావు పైసలు ఎక్కడి మీకు ఇంకా తెలియదావా ఓ పిల్ల పైసల కోసం ఊరు తిరుక్కుంటా మోసం చేస్తుందని వాట్సాప్ గ్రూప్లలో వచ్చాయి కదా మొన్నటిదానికి ఆ పిల్ల మనోళ్ళనే ఉంది నీ మొగడు సోకులో పడుకుంటా నా దగ్గరికి వెళ్ళి ఆ పిల్లకి 2 లక్షల రూపాయలు ఇప్పించాడు ఆ పిల్ల కట్టకపోతే నీ మొగడు కడతాని సంతకం కూడా పెట్టిండు ఆ పిల్ల ఇప్పుడేమో దెక్కపోయింది ఆ పైసలు నీ మొగడే కట్టాలి ఏడుండ పిలు ఏందవా సప్పుడు చేస్తలేరు నా పైసలు ఎవరు ఇస్తారు నా పైసలు అమ్మా ఆ బగ్ర ఎవరో కాదే మరి నాయనేనే. అమ్మ ముండ కొడుక ఎంతకు తెగించినవురా అన్న నాకు ఈ ముచ్చట తెలియదు నా మొగని అడిగినాక నీ పైసలు నీకు ఇచ్చేస్తాం మళ్ళా రేపు వస్తారావా మీరేం చేసుకుంటారో నాకు తెలియదు నా పైసలు నాకు ఇయ్యిరి అమ్మ అమ్మ ముండ కొడుక ఎంత పని చేసినావురా నువ్వు కొంపకైతేరా వచ్చినావురా ముండ కొడుక ఏం పని చేసినావురా నువ్వు ఏమల్గా వింటావు మీకు కూడా తెలిసిపోయిందా తెలియదా మరి తెలియదా చెప్పు నువ్వు లాటరీకి పైసలు అడిగితే లేవంటావు ఇల్లు చదివేయమంటే లేవంటావు బర్రెలు కొనమంటే పైసలు లేవంటావు అప్పు చేసి ఎవరు పెట్టినవరా నువ్వు ఎవరు పెట్టినవరా నువ్వు బయట ఎవరు ఆడదని పెట్టావు ముసల్దానం ఖర్చులో సిగ్గు లేదు నీ అంత కొడుకైండు ఇప్పుడు ఆడది కావాలా ఆడదాని కోసం తింటావు పిల్లల కోసం చెయ్యవు పిల్లల కోసం చెయ్యవు నువ్వు చెప్పు ఎందుకు వేసావు అదేమవుతావు అప్పు చేయమంటే నా ఇంట వంట లేదు నేను అప్పు చెయ్య అంటావు ఇప్పుడు ఎడకెళ్ళి కడతావు చెప్పు ఏడుకెళ్ళి కడతావు ఇగో నువ్వు చెయ్యబట్టి పోర చదువు కూడా ఆగిపోయింది నా కాలేజీ ఫీజు అడుగుతానేమో అప్పు అంటావు ఎవరికో బయటలోకి అయితే పెడతావు గిదే ఆయన రీతి ఎట్లా కట్టవో తెలియదు చెప్తున్నా వాడింటి ముందుకు రావద్దు ఏం పట్టుకుంటావు వాడు కాళ్ళు పట్టుకుంటావో ఏళ్ళు పట్టుకుంటావో కావాలంటే బయట ఆడల కోసం అప్పు చేస్తాడట ఈ ఏజ్లో గివేం సోకులే